నమస్తే రమగారు. నమస్తే రమగారు, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. ఓకే, అంటే మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది అనేది వింటుంటాం. అసలు స్వర్గం నరకం ఉన్నాయంటారా? నేను వెళ్ళలేదని చెప్పొద్దు. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు మనకి ఎలా అంటే మనం చేసే శుభాశుభ కర్మలు సరైన పని చేయలేదు, ఎవరినో మోసం చేసాము, ఎవరినో ఇబ్బంది పెట్టాము, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాము, ఏవో రకరకాలు చేయకూడని తప్పులు చేసాము, వీడికి నరకం. అలా వాడు మరణించాక వాడు నరకంలో పడతాడు. రౌరవాది నరకాలని పేర్లు కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఆ ముఖం ఈ ముఖం అని బోల్డ్ ఉన్నాయి, అందులో పడతామని. ఒకవేళ అత్యద్భుతంగా దానాలు అవి ఇవి చేస్తే శౌర్య వీర్య పరాక్రమాలతోటి ఉన్నవాడు ఒకడు. దుర్యోధనుడు వాళ్ళంతా వీరస్వర్గం అలంకరించిన వాళ్ళు వీరులు మాత్రమే ఉండే ఒక స్వర్గానికి వెళ్ళిపోతారని ఇలా చెప్పబడతాయి. మనకు తెలుసు, మన కథల్లో వింటాం, పురాణాల్లో చెప్పబడతాయి. అయితే ఈ స్వర్గం అనేది శాశ్వతమైనది కాదు. స్వర్గం లభించాలంటే ఏవో 100 యజ్ఞాలు చేస్తే కొన్ని యజ్ఞాలు 100 యజ్ఞాలు 11 యజ్ఞాలు ఏమిటో ఉన్నాయి లెక్కలు అవన్నీ. ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి స్వర్గకామో యజేత అని చెప్తారు. స్వర్గాన్ని కోరుకునేవాడు ఇన్ని అవమాలు చేయాలి, జ్యోతిష్ఠోమమో ఏదో చేయమంటారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్తే ఏమిటి, రంభాపరిష్వంగం లభిస్తుందని ఈ పూజ చేసుకునే వాళ్ళంతా వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారని భావించేవాడు మగవారికి. స్త్రీలకి స్వర్గం ఏమిటో మనకు తెలీదు, అది క్వశ్చన్ మార్కేనా? అదో క్వశ్చన్ మార్కే. పోనీ వీళ్ళకి స్త్రీలకు కూడా స్వర్గం లభించింది అనుకో, ఏమిటింది, ఒక నిరామయమైన జీవితం, సుఖం అత్యద్భుతమైంది, దుఃఖాలు చికాకులు అవి ఏమీ ఉండవు. కాకపోతే మనకి కాలం తీరిపోతుంది. ఇక్కడ కాలం తీరిపోయి చచ్చిపోయాం కదా, అక్కడ కూడా కాలం తీరిపోయాక మళ్ళీ పుడతాం మనం. స్వర్గంలో కూడా స్వర్గము శాశ్వతమైనది కాదు. స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం తాత్కాలికమే. అక్కడది పూర్తయిపోయాక మనం సౌఖ్యం అనుభవించడానికి తగినంత ధనం, అంటే డబ్బు కాదు, మన పుణ్యధనం ఉన్నంత మటుకు మనం అక్కడ ఉంటాం. అది పూర్తయిపోగానే పోరాపో పుట్టు మళ్ళీ అని తోసేస్తారు, మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం. కాదు రమ్మగారు, ముందు నరకమా ముందు స్వర్గమా? ఏదైనా సరే నీకు కావాలంటే, నువ్వు చాలా మంచివాడివి, చిన్న చిన్న తప్పులు చేసావు, ముందు స్వర్గం కావాలని నరకం కావాలని అడుగుతారట. అవి కూడా కథల్లో కనపడతాయి. మన చాయిస్ ఉంది. 4 రోజులు నరకంలో ఉండి తర్వాత తీసుకెళ్ళి స్వర్గంలో పడేస్తారు. కొన్ని రోజులు అక్కడ ఎంజాయ్ చేస్తారు, తర్వాత మళ్ళీ పుడతారు, మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఒకవేళ స్వర్గంలో ఉండగలిగేంత మహత్తర కార్యాలు చేసిన వాడు గనక ఉంటే వాడు ఇక్కడ జీవున్నా స్వర్గంలో ఉన్నా మళ్ళీ భూమి మీద పుట్టవలసిందే. అది జనన మరణ చక్రంలో స్వర్గ నరకాలు ఉన్నాయి. నరకంలో శిక్షలు అనుభవించగలిగినన్ని శిక్షలు అనుభవించాక అవి రకరకాల జన్మలు ఎత్తమని మళ్ళీ తోసేస్తారు. ఈసారి మనం మనిషిగా ఏం పుట్టము, వాటి నుంచి దిగొచ్చాక స్వర్గం నుంచి వచ్చిన వాడు మనిషేగా పుడతాడన్న గ్యారంటీ కూడా లేదు. వాడు మళ్ళీ పిపీలికంగానో మిడతగానో లేకపోతే ఈగ మచకము అలా ఏదో పుణ్యం బట్టి ఆధారపడి ఉంటుందంటారా? పాపాన్ని బట్టి ఎలా పుట్టాలి అని అక్కడి నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ మనిషి దాకా వస్తాం. జంతువులుగా ఉన్నప్పుడు మనం ఏం పాపాలు చేసినా మనకు తెలియదు, ప్రజ్ఞ లేదు కదా. వెన్నెముక భూమికి ఇదిగా ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది. సమాంతరమైన వెన్నెముక ఉన్న జీవితంలో చేసిన పాపాల వల్ల ఏ ప్రయోజనం ఇది లేదు, ఏ పాపము మనకంటదు. జంతువు ఆహారం సంపాదించుకోవడానికి చంపుతుంది, తిండి కోసం కదా, అది పాపం కిందకి రాదు. ఈ వెన్నెముక నిటారుగా అయ్యిందనుకో, అంటే మనిషి అయ్యామనుకో, మనం మనిషి అయిన తర్వాత నుంచి మన పాప పుణ్యాలు కౌంట్ స్టార్ట్. నువ్వు మళ్ళీ నువ్వు పైగా ఏంటంటే కొంతకాలం నేను అదేదో చేశాను, నాకు నరకం లభించింది, నానా చావు చచ్చాను, ఇప్పుడు మళ్ళీ పుట్టాను, జాగ్రత్తగా ఉందామని అనిపించదు. ఒక మాయ మనని కమ్మేస్తుంది. అసలు మనకు తెలియదు కదండి ఏం జరిగిందో. ఎక్కడి నుంచి, స్వర్గం నుంచి వచ్చామా నరకం నుంచి వచ్చామా ఎలా తెలుస్తుంది? ఆ మాయలో అందులోనే చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. భూతల స్వర్గం అలాంటి పదాలు వింటుంటాం కదా మనం. స్వర్గం నరకం ఎక్కడో లేవు. ఈ మాయ ఇదంతా ఒకవేళ ఉందని ఒప్పుకున్నా ఇవంతా చక్రమే. నీకు నిన్నటిది తెలీదు, రేపటిది తెలీదు, ఇవాళ ఒకటే నీకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచి ఇందులోకి పుట్టావో, ముందు మనిషికి ఈ మనిషిగా ఉన్న నువ్వు ఇంతకుముందు నువ్వు ఏ మనిషివో, ఏ పిల్లివో, నల్లివో, ఎలకవో, కుక్కవో తెలియదు నీకు. రేపొద్దున నువ్వు మళ్ళీ మనిషిగానే పుడతావో, పాము అయి పుడతావో, ముంగిసు అయిపోతావో తెలీదు. స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో తెలీదు. కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది విష్ణుమాయ అని మాత్రమే మనకు తెలుసు, అంతే కదా. ఇప్పుడు మనకున్నది ఏమిటి, ఈ రోజు అంతే, ఈ జీవితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మానవ శరీరపు సౌఖ్యమే మనకు తెలుసు.
నీకు అదే తెలిసినప్పుడు ముందుది వెనకది ఉన్నాయని తెలుసు కానీ ఏమిటో తెలియదు నీకు. నువ్వు నమ్మవనుకో, వెనకాలేదు ముందు లేదు, నేను ఇప్పుడే పుట్టా, ఇక్కడి నుంచే నేను అయిపోతాను, తర్వాత ఇంకా ఏమి నేను ఉండను అని నువ్వు భావిస్తే నీ కర్మ. దానికి మనం చేయగలిగేదేం లేదు. మనకి అనుమానం ఉంది, ముందేదో జరిగింది, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేపేదో జరగబోతుంది, నాకు అది తెలీదు ఇది తెలీదు, నీకు ఇదొకటే తెలుసు. ఆ తెలియని విషయాల మీద అనుమానం ఉంది, అవగాహన లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఆ లభించబోతుందన్న స్వర్గాన్నో దాటి వచ్చామనిపించిన నరకాన్నో ఆ రెండిటిని మనం ఇక్కడే సమతుల్యంగా ఉండేలాగా ప్రవర్తించాలి. నరకంలో బాధలు పడతాం, స్వర్గంలో సంతోషంగా ఉంటాం. నువ్వు బాధలు పడద్దు, హాయిగా ఉండటానికి ట్రై చేయి. దానికోసం మనం ఏం చేయాలో ఆలోచించు. ఏం చేయాలి? మన చుట్టూతా వాళ్ళని బాగా ఉంచుకోవాలి, నువ్వు బాగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిదై ఉండాలి. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 100 తినేద్దామని, లేదా నీకు 100 వస్తే పక్కవాడికి 1000 వస్తుందని వాడి కోసం ఏడ్చి వాడి దగ్గర నుంచి లాగేసుకుందామని, వీడికి ఎందుకు వస్తుందా అని కుళ్ళుపడి, వాడికి ఏ మార్గం నుంచి వస్తుందో ఆ మార్గాన్ని కట్ చేసి చూద్దామని భావించి ఈ రకమైన ప్రవర్తనా లోపాలతోటి ఉండకు. అరిషడ్ వర్గాన్ని జయించు. దాన్ని జయించి నువ్వు కనుక సజావుగా ప్రవర్తిస్తే ఎక్కడో లేదు స్వర్గం, ఇక్కడే ఉంది కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు దీన్ని జయించలేదు, ఇంకా నరకానికి నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? నీ మనసులోనే అగ్నిగుండాలు ఉన్నాయి, అదే నీ నరకం, ప్రత్యక్ష నరకం. ప్రత్యక్ష నరకాన్ని అనుభవించద్దు. భూలోకంలోనే భూతల స్వర్గాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేసుకోవాలి ప్రతి వాడు కూడా. ఎందుకంటే కన్ను మలిపితే మరణం సంభవించవచ్చు. ఏ క్షణాన మనం ఇది దాటేసి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. అలాగని భయపడుతూ ఉండద్దు, హాయిగా ఉండు. మనం ప్రజెంట్ జీవిస్తున్న జీవితంలో మనం హాయిగా ఉండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హాయిగా ఉంచి మనతో ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలిగితే స్వర్గం ఇక్కడే ఉంది. నీకు సంతోషం లేదు, నీ చుట్టుపక్కల వాళ్ళకి నరకం చూపిస్తావు నువ్వు, నీకేముంది? నువ్వు కూడా అదే అనుభవిస్తావు, అదే ప్రత్యక్ష నరకాన్ని నువ్వు కూడా అనుభవించాల్సి వస్తావు కదా. కాబట్టి వాటి గురించి ఆలోచించద్దు, దీన్ని సరిగ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతే. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యాలు, పిశాచాలు, రాక్షసులు స్టోరీస్ చెప్తా ఉంటారు కదా, ఒకటి చెప్పండి అండి. సరదా పిశాచాలు కదా చెప్తామా? ఓకే. ఒక పల్లెటూరులో పడమటి వైపు ఒక పెద్ద శ్మశానం ఉందట. దాని మీద దాంట్లో లోపలికి వెళ్తుంటేనే బ్రహ్మాండమైన చింత చెట్లు ఒక 3-4 ఉన్నాయి, చిన్న చింతలతో. దాని నిండా ఎన్నో పిశాచాలు కాపురం ఉండేవి. అయితే వాటిలో ఒక కుర్ర పిశాచం ఉండేది. అది పాపం పెళ్లి చూపుల సంబంధాలు అవి చూస్తూ ఉండగా సంసార జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు చచ్చిపోయింది. పెళ్ళవల పాపం దానికి సంసార జీవితంలో మధురిమలు అనుభవించలేదని చాలా దుఃఖంగా ఉండేది దాన్ని. అందుకని రోజు చెప్పేది, పెళ్లి చేసుకుంటానబ్బా నేను అని, పెళ్లి చేసుకోవాలి అనేది. మిగిలిన వాళ్ళంతా తలా ఒక మాట్లాడి వాళ్ళు, ఒక ఆవిడ అనేది ఏం చేసుకుంటావు పెళ్ళి, ఒక పిశాచి చెప్పేదనమాట. అత్త ఆడపడుచు పోరు చాలా ఎక్కువ, వాళ్ళ పోరు పళ్ళకి ఊరిపోసుకున్నాను, నేను ఇక్కడికి వచ్చాను, పెళ్ళొద్దు, పేరెంట్ వద్దు, హాయిగా కులాసాగా ఉన్నావు, రాత్రి అయితే ఇక్కడికి ఎవడైనా వస్తే వాడిని చెడుకు తింటూ సంతోషంగా ఉన్నావు, పెళ్ళొద్దు అన్నది. కానీ కుర్ర పిశాచానికి మాత్రం పెళ్లి చేసేసుకోవాలని కోరిక. కొన్నాళ్ళకి మిగిలిన వాళ్ళు సరే అంత వెంపర్లాడుతోంది కదా, పోనిద్దామని సరే వెళ్ళు అన్నారు. అత్త ఆడపడుచు లేని సంబంధమే వెతుక్కుంటానని చెప్పి ఏం చేసింది, ఒక చక్కటి అమ్మాయిగా మారి ఒక ఊరికి యువతల ఉన్న అడవిలో కూర్చున్నది. అడవిలో కూర్చునేసరికల్లా ఒక మంచి బలిష్టంగా ఉన్న ఒక కుర్రవాడు కనపడ్డాడు. బాగున్నాడు. ఎవరమ్మా ఈ రాత్రిపూట ఇక్కడ కూర్చున్నావు, ఏమిటి సంగతి అని కేకేస్తే పిల్లంది, నేనేం చేయను, అమ్మా నాన్న లేరు, అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను, ఎవరు లేరు, అనాథని అని కాస్త వలవల ఏడవడానికి సరిపడా దుఃఖించింది. కాస్త దుఃఖిస్తే ఇతను అన్నాడు, దాందేముంది, ఏదో ఒక ఊరు చేరి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే సరే, వాళ్ళే మీ అమ్మ నాన్నగా ఉంటారు, వాళ్ళ అత్త మామని, ఇల్లు వాకిలి ఉంటాయి, ఏముంది అన్నాడు. అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి, ఎవరు లేని దాన్ని అంది. ఎందుకు నిక్షేపంగా చేసుకుంటారు, నేను చేసుకుంటా పట్టు అన్నాడు. అనేసరికల్ మీకెవరు లేరా అంది. లేకేం అమ్మా నాన్న లేరు, కానీ నాకు లంకంత కొంప ఉంది, నేను ఒక్కడే, నాకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు లేరు, పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని వెంబడి తీసుకుపోయాడు. పెద్ద ఇల్లు ఊరు మొదట్లో వాళ్ళది, లంకంత కొంపే నిజంగానే. చక్కగా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రాత్రి తీసుకెళ్ళి ఇంట్లో ఒక గదిలో పడుకోమన్నాడు. తెల్లవారు లేచి ఎవరో పురోహితుడిని కేకేసుకొచ్చాడు, ఓమని పెళ్లి చేసుకున్నారు. కుర్రాడు కుర్రదీను బాగున్నారు.
2-3 రోజులు 4 రోజులు పోయాక భర్త ఒకనాటి రాత్రి నిద్రపోతుండగా మన కుర్రపిశాచం ఏం చేసింది 12 అయ్యాక చక్కగా బయలుదేరి తమ పడమటి శ్మశానం ఉంది కదా అక్కడికి పోయింది. ఆ చెట్టు నిండా పిశాచాలు రెడీగా కూర్చుని ఈ అమ్మాయి మనిషి వేషంలోనే వెళ్తోంది. అక్కడికి వెళ్తుంటే ఎవరో వస్తున్నారు, పట్టండి, చంపండి, కొట్టండి, పీకని, లాగండి అని అన్ని కేకలు పెట్టినాయి. కేకలు పెట్టి ఈ పిల్ల పక్కపక్క నవ్వేసి తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసి ఆశ్చర్యపోయి, ఏమే వారమైంది వెళ్ళి ఇప్పటికి వచ్చావు, ఎవడైనా కుర్రాడు దొరికాడంటే బ్రహ్మాండమైన దొరికాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాను, ఎంతో సుఖ సంసారం నడుస్తోంది, అసలు అభిప్రాయ భేదాలే లేవు, హాయిగా ఉన్నాను నేను అంటే, నీ మొగుడు ఎట్టాటివాడు అంటే, నా మొగుడు మాణిక్యం లాంటివాడు, ఒక్క మాటకు అడ్డం పెట్టడు, ఏ కూర చేస్తానంటే ఆ కూర చేయమంటాడు, ఎక్కడ పడుకుందామంటే అక్కడ పడుకొని ఇస్తాడు, చాలా బాగుంది నా జీవితం, ఎంత బాగుందో, భలే హాయిగా ఉంది, దీనికోసమే నేను ఇంతకాలంగా ఇదైపోతున్నాను అని చెప్పింది. సరే 12:30 1 గంట అవుతుంటే సరే నేను వెళ్ళొస్తా, కొత్తగా పెళ్ళయింది, మా ఆయన ఏమనుకుంటాడో ఏమిటో, లేస్తేను వెళ్తాను, మా ఆయన లేచే టైం అయిపోతుందని బయలుదేరితే పిశాచాలన్నీ ఆపే, వస్తే నీ దుప్పదగా పెళ్లి చేసుకున్నావు, వింది ఇవ్వవా మాకు అనేసరికి అమ్మాయి ఏమంది, సరే పోనీ వాళ్ళకి 4 రోజులు పోయాక ఓ రోజు రాత్రి వచ్చేయండి, 12 అయ్యాక మనం పార్టీ చేసుకుందాం అని చెప్పింది. చెప్పేసరికి సరే బాగుంది, ఇది ఇంటికి వెళ్ళిపోయింది. భర్త నిద్రపోతున్నాడు, బాగానే ఉంది. తెల్లారింది, ఆ పని ఈ పని చేసుకుంది. 4 రోజులు గడిచింది. మొగుడు పిల్లం ఒకళ్ళకొకళ్ళు అలవాటు అయ్యారు. 9-10 రోజులు గడిచింది. ఒకనాటి సాయంకాలం మొత్తం స్నేహితురాళ్ళందరూ, దీనికి వాళ్ళని పిశాచాలు ఉన్నాయి కదా, చక్కగా అలంకారాలు చేసుకుని అందరూ వచ్చేసారు. విందులు మరి కాదు, వీళ్ళందరూ రాగానే తలుపు కొట్టేసరికి అమ్మో నా స్నేహితురాళ్ళంతా వచ్చారు, అందరూ కట్టుకట్టుకుని ఒకేసారి వచ్చారని చాలా సంతోషించింది. భర్తకు చూపించింది, ఇది రూప, అది శాంతి, ఇది స్వాతి, విశాఖ అనుకుంటూ పేర్లు చెప్పింది. సుబ్బాయమ్మ, వెంకాయమ్మ, అప్పలమ్మ, రంగమ్మ అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు స్నేహితులు. అక్కడి నుంచి మరి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, మీరేమో కింద పడుకోండి, ఇవాళకి నేను మేడ మీద మా ఫ్రెండ్స్తో పాటు పడుకుంటాను అని చెప్పింది. మేడ మీద గది వాళ్ళది, వాడు పోయి కింద పడుకున్నాడు మొగుడు, ఇది వచ్చి పైన పడుకుంది. వీళ్ళు స్నేహితురాళ్ళంతా పైకి చేరారు. 12 అయ్యేసరికల్లా సరే ఏం చేశారు, అన్నీ తమ ఈ అలంకారాలన్నీ వదిలేసి పిశాచ రూపాయలు ధరించినాయి. ఎక్కడెక్కడి నుంచో తిండి పదార్థాలు పట్టుకొచ్చాయి. ఇక కేరింతలు కొడుతూ తింటూ తాగుతూ గోలగోలగా ఉన్నాయి. ఈ అమ్మాయి మధ్యలో ఉండండి, మా ఆయన పడుకున్నాడో లేదో చూసొస్తానండి, ఈ కుర్ర పిశాచి కిందకి వెళ్ళింది. పిశాచం లాగానే, పిశాచి లాగానే గాల్లో తేలుకుంటూ వెళ్ళింది. వెళ్ళి అంటే చూసి రావడానికే కదా. తీరా వెళ్ళేసరికల్లా ఏముంది, కింద ఒక 30 మగ పిశాచాలు ఉన్నాయి. వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. ఓహో, నిర్ఘాంతపోయింది. ఓరి వీడి దుంపదేగా, వీడు మనిషి కాదు, వీడు కూడా పిశాచమే. వాళ్ళు 30 మంది పార్టీ అవి ఇవి తినేస్తున్నారు, కొట్టేసుకుంటున్నారు, మధ్యలో పేకాడుకుంటున్నారు కొంతమంది. కేవ్వమని ఒక కేక పెట్టేసరికి దాని ఫ్రెండ్స్ అంతా దిగొచ్చారు. ఏమిటంటే చూడండి వీళ్ళంటే వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి వాళ్ళు కలిసి చెడామడా పొట్టాడేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది మహా సౌందర్యవత ఒకటి దొరికింది, బుద్ధిమంతురాలు, చక్కగా వాళ్ళకి వంట చేసి పెడుతుంది, లక్షణంగా చీర పమిటా వేసుకుని బాగుంటుంది అని చెప్పాడు వాడు. ఇదేమిటి ఒరిజినల్ స్వరూపం దీనిది. చెడామడా పొట్టాడుకున్నారు, కొట్టుకుని పీక్కుని రక్కుని ఎవరి దారిని వాళ్ళు పోయారు. వాడేమో వేప చెట్టు మీద ఉండేవాడు, మర్రి చెట్టు మీద ఉండేవాళ్ళ గుంపు. వీళ్ళు దక్షిణాన్ని ఉంటారా, వాళ్ళు తూర్పు శ్మశానంలో ఉంటారు. వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎవరి శ్మశానానికి వాళ్ళు వెళ్ళిపోయి వేదవ పెళ్ళొద్దు, మనిషి దొరుకుతాడని వాళ్ళ కోరిక. పిశాచాలే దొరికేటది, ఇది 2 దొంగ వేషమే కదా, చిచ్చి అని మానేసినాయి. ఇందు కథ ఇలా పరిణమించింది అనమాట. కనకంచికి మరో ఇంటికి బుజ్జి కథ చాలా బాగుంది. అలా కాదు, ఇప్పుడు మామూలుగా మనం ఇలాంటి కథలు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా బాగా కనపడుతుంటాయి. ఏదో నేను ప్రిన్సెస్ అని సినిమా ఇస్తుంది అమ్మడు, అవును, వాడు నేను ప్రిన్స్ అంటాడు. తీరా ఇంతకి వాడు ఎవరింట్లోనో పనివాడు, అది ఎవరింట్లోనో పనిపిల్ల. అదే చివరికి వాళ్ళిద్దరూ కలిసి ఏమవుతుంది, మామూలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెద్ద జీవితాలు ఏముండవు. అది ప్రిన్సెస్ కాబట్టి దాన్ని ఎలాగైనా పటాయించాలని వీడు ప్రిన్స్ కాబట్టి వీడిని లైన్ లో పెట్టి ఎడగొడ పెళ్లి చేసుకుంటే ఆ జీవితం బాగుంటుంది. మీరు ఎక్కడికో ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళారండి. గత ఒక 10-15 రోజుల నుంచి మా ఇంట్లో ఒక సినిమా మోగుతుంది, F3. సేమ్ కాన్సెప్ట్ రమగారు. అవునా, వాడు అంత అమ్మాయి బాగా ఉన్నదని చెప్పి హీరో బాగా ఉన్నాడని చెప్పి హీరోయిన్. F3 చూడలేదేమో మీరు, చూడండి రమగారు, భలే నవ్వు, చాలా బాగుంది. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే వాళ్ళు మనుషులు, వీళ్ళు మీరు చెప్పి చాలు అంతే. రైట్ రమగారు, నమస్తే. నమస్తే రమగారు. నమస్తే రమగారు, పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు, ఎవరైనా కొంచెం ధైర్యం లేకపోయినా భయంగా ఉంటున్నా, ఇడికని చిన్నప్పుడు పిరికి మందు నూరుకోసారా ఏంటి అని. ఆ మాట నేను కూడా విన్నాను.
అసలు పిరికితనానికి ఒక మందు ఉంటుందా? దాన్ని మళ్ళీ నూరు పోయటం ఏంటి? అదేమన్నా కషాయమా, ఆకుల? అసలు ఏంటండి? అదేమి మందు కాదు, మాట అంతే. ఎంత నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వేం చేయలేవు, చేస్తే ఏమైపోతుందో తెలుసా, అలా మాట్లాడగా ఏమవుతుంది మెల్లిగా నూరటం అంటే ఏం చేయ, ఇట్లా అనేది కాదు కదా, ఇలా తీగ ఏమవుతుందంటే ఆ మాటల్లో ఉన్న స్వారస్యం అంతా వాడి బుర్రకి ఎక్కిపోతుంది అనమాట. పాతకాలంలో వాడి పిరికి ముందు నూరిపోయటం, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అనవసరంగా దిగపోక, పడిపోతావేమో, అలా మాట్లాడి నిజానికి సిచ్యువేషన్ వచ్చేసరికల్లా వాడికి ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అసలు చేయలేరు. దాని మీద ఒక సరదా కథ ఉంది. ఈ పిరికితనానికి మందు అనుకుంటుంది, పిరికి మందు అంటే పిరికితనానికి మందు అని భావించిన ఒక కథ చెప్దాం, మంచి సరదాగా ఉంటుంది. చందమామ కథ. పూర్వం రాఘవాపురం అనే ఊళ్ళో ఒక కనకమ్మ, ఓ చలమయ్య, భార్య భర్త ఇద్దరున్నారు. అయితే ఆ చలమయ్య పాపం ఏదో వ్యాపారాలు చేసేవాడు, అవి చేసేవాడు, ఏదో పని చేసేవాడు, ఏమీ లాభించేది కాదు. ఎవరైనా కామంది దగ్గర పని చేస్తే అక్కడ ఏదో పని పశాంపుశాం అయ్యి వీడు తిట్లు తిని పని పోతూ ఉండేది. ఎప్పటికప్పుడు తిండికి వెతుకులాటగా గొండాటనగానే ఉండేది. జీవితం గొండాటనగా ఉండకూడదు. ఎంతసేపు మనం ఏదో ఒకటి చేసామనుకో, అది అవతల వాళ్ళు తిట్టిపోస్తున్నారనుకో, ఏం చేస్తాము? ముందుకు వెళ్ళబుద్ధి కాదు. పైగా వాళ్ళ ఇంట్లో చెడిపోయిందని వీళ్ళింటికి వెళ్తే వరే వాళ్ళ ఇంట్లో లాగా చేయబోకరా అంటారు. ఏదో పని చెప్పి ఊరుకోకుండా, బాబోయ్ అది చెడగొట్టావు కనుక పగిలిపోతుందేమో, అలా మాట్లాడుతూ ఉంటే ఇక అసలు చెయ్యలేకపోతాను. ఈ కనకమ్మకి విసుగు పుట్టిపోయింది. 2-3 పిల్లలు ఉన్నారు, చేయలేకపోతున్నారు. ఏదో చిన్న కూలీకి వెళ్తే ఆ ఏ రోజు తిండి ఆ రోజే, కానీ రేపటి తిండికి ఇవాళ తెచ్చిపెట్టుకోవడం వాళ్ళ జీవితంలో లేదు. అలాంటి జీవితాలు ఇప్పటికీ ఉన్నాయి జయ భారతదేశంలో. ఏ రోజు పని ఆ రోజే, వాళ్ళ తిండికి సంపాదించుకోగలరు అంతే. ఈ పరిస్థితి ఉండేసరికల్లా ఈ చలమయ్య అన్నాడు, ఏమే నేను ఏదో ఒక పక్క ఊరు వెళ్ళి వ్యాపారం చేసి వస్తా, నువ్వేం చేస్తావంటే మన ఇంట్లో ఉన్నవి ముక్కుపుడక, ఆ చెవిదిద్దులు, సూత్రాలు ఇచ్చేసి, పిల్లలు మొలతాళ్ళు గిల్తాళ్ళు అవన్నీ అమ్మేసి ఒక 10 రూపాయలు పుచ్చుకుని, ఆ డబ్బు పుచ్చుకుని నేను పై ఊరు వెళ్ళి వ్యాపారం చేసి వస్తా. అప్పటిదాకా నువ్వు రోజు కూలో నాలో చేసుకుని కలో కొంచెం తాగి ఇంట్లో ఉండు అనేసరికల్లా ఆ అమ్మాయింది, ఓరిని దుంపదేగా, ఏదో ఒక రకంగా ఇద్దరం కలిసి పని చేసుకుంటూ ఉంటే ఒకరోజు అన్నం తినగలుగుతున్నాం కనీసం. నువ్వు ఇప్పుడు ఉన్నవన్నీ పట్టుకుపోయావనుకో, అక్కడ వ్యాపారంలో నష్టం వస్తే ఉన్నవి మనవి అన్నీ పోతాయి కదా, మొత్తం పోతుంది అని. ఇట్లా పనికిరాదు వ్యాపారాలు అవి, వాడెవడో ఫలానా వాడు వెళ్ళి చెడిపోయాడు, నీకు గుర్తులేదా, మీ బాబాయ్ మేనల్లుడు గుర్తులేదా, మీ బాబాయ్ వాళ్ళ బావమరిది కొడుకు ఇలాగే కదా ఊరెళ్ళి ఆ ఊళ్ళో అన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు, అసలు వెళ్ళేటప్పుడే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసిందంటే ఎవరో వాళ్ళు లాక్కుని చక్క పోతారు అని అంటుంటే అన్నాడు, వస్తే ఇట్లా పిరికి మందు నూరిపోయికే నాకు, నువ్వు ఈ పిరికి మందు నూరిపోయటం మానేసి ఏదో ఒకటి ధైర్యంగా చేయాలి అనేసరికల్లా తలుపు టకటకా అని మోగేసరికి ఈ టైంలో ఎవరు వచ్చారు? చీకటి పడిపోయింది, రాత్రి 9 అయిపోయింది. ఈ టైంలో ఎవరు వస్తారు? అసలు 9 అంటే పల్లెటూళ్ళల్లో అర్ధరాత్రి 1 గంట అయినట్టు అంతే. సరే తలుపు తీశారు. తలుపు తీస్తే ఒక గూనిగా ఉన్న ఒక పిశాచం నుంచునుంది వాకిట్లో. హడిలిపోయారు వీళ్ళు. ఏమంది? పిరికి మంద అని చెప్తున్నావే, అదేమిటి పిరికితనానికి మందా? అదేమిటో నాకు ఇవ్వబా అనేసరికి వీడికి అర్థం అవ్వలేదు. నీకెందుకు అంది కనకమ్మ. అనేసరికి నాకెందుకు వద్దు, నాకే కావాలి. అసలు మాకు వల్లకాట్లో ఉన్న పిశాచాలన్నీ అల్లరి కుంకలు, ఎంత అల్లరి చేస్తాయో, వల్లకాట్ను కొలిక్కి తెస్తాయి అవి. ఎవరింటికైనా వెళ్ళాయంటే ఆ ఇంటిని ఇది చేసేస్తాయి అనమాట, భస్మీపటలం చేసేస్తాయి. ఎంత అల్లరిగా ఉంటాయో, ఎంత ధైర్యంగా ఉంటాయో. నాకు పిశాచాలంటే భయం. మనుషుల దగ్గరికి వెళ్తే కాళ్ళు వణికిపోతాయి. పిశాచాలకిట నాకు చచ్చే భయం. నేనేమీ చేయలేకపోతున్నా, నేనేం చేయలేను. ఎప్పుడూ ఆ చెట్టు పుచ్చుకుని ఆ చెట్టు మీద పడి వెళ్ళాడమే, వాటితో వెళ్ళలేను, మనుషుల దగ్గరికి రాలేను, సరదా తీరదు నాకు. ఏం చేయాలన్నా నాకు భయం వేస్తుంది. నువ్వేదో పిరికి మంది అన్నావు, ఆ మంది ఏదో నాకు కాస్త పోస్తే నేను కొంచెం ధైర్యంగా ఉంటానండి అనేసరికల్లా వీడు చెప్పబోయాడు చలమయ్య. ఇప్పుడు ఏం చేస్తుంది, కళ్ళతో సైజ్ చేసింది, నోరు మూసుకొని ఉండు ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది. కాస్త అటు ఇటు చూస్తే వీడికి ఏం కనిపించింది? వాము, మిరియాలు, తర్వాత ఉప్పు, ఇంట్లో ఉన్న వస్తువులు అవి. సరే ఏం చేసింది, మిరియాలు, వాము, ఉప్పు వేసి కల్వంలో బాగా నూరింది. ఊళ్ళలో ఏంది మనకు రోళ్ళు కల్వాలు సహజంగా ఉంటాయి. కల్వ అంటే తెలుసు కదా, ఇట్లా ఉంటుంది
మందులు నూరేది. అవునండి. దాంతో ఇలా నూరాలి, ఇట్లా ఇలా చేస్తారు. దంచేది కాకుండా గుండ్రాయి లాగా గుండ్రాయిలాగా అంటే పొడుగ్గా ఉంటుంది, ఆ, దాన్నేమో ఇట్లా దీంట్లో ఇట్లా నూరుతారు. ఆ, సరే నూరింది, నూరి ఒక గ్లాసులో తీసుకొచ్చి ఇదిగో పిరికి మందనిచ్చింది. అంతకుముందు గూనిగా ఇలా ఉన్న పిశాచం కొంచెం లేచింది బాగా, ధైర్యం ఒక వచ్చింది. రవ. అది మందు కదా, అదేలేండి. మందు వేసుకుంటే వచ్చేది ధైర్యం అని చెప్పాక ఈ మందు వేసుకున్నాక ఈ కనకమ్మ ఏం చెప్పిందంటే, అసలు ఈ మందుకి ఎంత శక్తి ఉందో తెలుసా, మా ముత్తాత వాళ్ళ తాత అంతకుముందు పల్లెటూళ్ళలో ఉండేవాడు. ఈ మందు తాగేకే మా వంశానుచానంగా వస్తోంది మందు. ఈ మందు తాగేకే ఆయన రాజుగారి సైన్యంలో పెద్ద సైన్యాధికారి అయిపోయాడు. రాజుగారి సైన్యాధికారి ఇప్పుడు ఉన్నాడు చూసావా, అసలు వాళ్ళ ఆ అబ్బాయికి అంత విద్య రావడానికి కారణం మా ముత్తాత వాళ్ళ తాతయ్య కారణం. ఇప్పుడున్న ఆయనకి ఆయనదే అక్కడ పెద్ద స్కూల్ ఉంది, మహాప్రతాపశాలి మహాశౌర్యశాలి. ఈ మందు వల్లే అవన్నీ వచ్చినాయని గంట సేపు చెప్పింది. ఆ పిశాచం అవన్నీ విన్నది. నేను వెళ్ళిపోతూ ఏం చేసింది, గాల్లో నుంచి ఇట్లా తీసి ఒక డబ్బుల మూట చేతులు పెట్టి, ఈ డబ్బుల మూట పడంగానే ఈ కనకమ్మంది, ఇది ఒక్క డోసు కాదు 3 రోజులు వేసుకోవాలి అని చెప్పి. అంటే 3 రోజులు 3 మూటలు వస్తాయి కదా. సరే పిశాచం ఏం చేసింది, ఈ పిశాచము నల్ల కాకిలాగా మారితే గుడ్లగూబలాగా మారి అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. అంతకుముందు దానికి గుడ్లగూబలా మారడాలు అవి వచ్చు, కానీ అది మారలా, భయం దానికి. ధైర్యం వచ్చింది కదా, ఇప్పుడు ఫలానా ఈ మందు తాగడం వల్ల ఫలానా ఆయన ఎవరో సైన్యాధ్యక్షుడు అయిపోయాడు అంటే మనం కూడా అయిపోతాం. అంతకుముందు వంగిపోయి ఇట్లా ఉన్నది కొంచెం పర్వాలేదు, ఒక మాదిరిగా నుంచుట్టు ఉందన్నమాట. సరే 2వ రోజు వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారు, డబ్బుల మూట కొంచెం బరువుగానే ఉంది, బోల్ డబ్బులు అనుకున్నారు. మర్నాడు పొద్దున్న పప్పులు సామాన్లు తెచ్చేసుకుని మర్నాడు సాయంకాలం మళ్ళీ వచ్చింది గూని పిశాచం. అంత గూనిగా లేదు, కొంచెం గూనిగా ఉంది. సరే ఈవిడేం చేసింది, అసలు రాజులు వాళ్ళ వంశచరిత్రలు, ప్రతి రాజుగారి అబ్బాయిలకి ఎట్లా ఈ మందు నూరిపోస్తారు, పిరికితనం ఎలా పటాపంచలైపోతుంది మొత్తం చెప్పింది. మొత్తం ఒక 2 గంటల సేపు బాగా అర్థమయ్యేలా చెప్పింది. మళ్ళీ మందు నూరి గ్లాసులో పోసి ఇచ్చింది. ఆ పిశాచం తాగేసింది. ఈసారి అలా ఉన్నది ఇంకా కొంచెం స్ట్రైట్గా అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా గాల్లో నుంచి ఒక 100 నాణ్యాలు ఉన్న మూట తీసి కనకమ్మ చేతిలో పెట్టి ఈసారి పెద్ద నల్ల బిల్లిగా మారి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మొదట చిన్న గుట్లగొబ్బగా మారింది, ఇప్పుడు పిల్లిగా మారింది. సరే 3వ రోజు మళ్ళీ వచ్చేసరికల్లా సరే ఇది బాగా ఈవిడ వర్ణించి చెప్పింది. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చాలా చేశాను ఈ 2 రోజుల్లో, నా సరదా తీరే రోజు వచ్చింది. గట్టిగా మాట్లాడింది అనమాట. పిశాచానికి గూన్ లేదు, స్ట్రైట్గా నిలబడి ఉంది అది. సరే ఈవిడ మళ్ళీ మందు నూరింది, ఆ మందు చేతిలో పెడితే వెళ్తా అని వెళ్ళిపోబోతుంటే కనకమంది, అదేంటి 2 రోజులు 2 మూటలు ఇచ్చావు, ఇవాళ మూట ఇవ్వవా అనగానే, నువ్వు నన్నే మూట అడుగుతావా, నీకు ఇంత శక్తి అని పెద్ద రాబందులాగా మారి ఇంత పొడుగున 4 జాపి గాల్లో నుంచి తను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన 2 మూటలు లాగేసుకుని ఒకటే పరుగు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఈ రాబందు పెద్దగా కేకలు పెట్టడము అరవటము, అది కీమ నడిచేసరికి చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళంతా చేరిపోయారు. ఏంటి అని ఏదో కంగారు పుట్టింది, తలుపులు పగలగొట్టుకుని వెళ్ళిపోయింది అది రాబందు. బయటికి వెళ్ళిపోయేసరికి చుట్టూతా ఇళ్ళ వాళ్ళంతా చేరారు. ఏమైందంటే ఇద్దరు కలిసి లబోదిబోమని నడిచారు. 2 రోజుల నుంచి పిరికితనం పోవడానికి పిశాచానికి మందిస్తే గూని పిశాచం ఒకటి వచ్చిందంటే చుట్టుపక్కల ఇళ్లలో ఒక ముసలాయన చెప్పాడు, అవును ఈ మర్రి చెట్టు మీద ఒక గూని పిశాచం ఉంటుంది, అది ఇట్లా వంగి నడుస్తుంది, పిశాచాలను చూస్తారు ఆ ఊళ్ళో వాళ్ళు. దాంతో గూని పిశాచానికి ఇప్పుడు రాబందైపోయే శక్తి వచ్చింది. జనాలంతా ఎవరి దారి వాళ్ళు మాట్లాడుకుంటూ పోయారు. వీళ్ళు ముందు రోజు 4 వస్తువులు తెచ్చుకున్నారుగా, అదే మిగిలింది. అయితే కనకమ్మ మెల్లిగా ఆలోచించుకోవడం మొదలెట్టింది. దారిపోయే పిశాచానికి మనం ఇచ్చిన మందే ఉంది, వాము మిరియాలు ఉప్పు, అది మనం రోజు వేసుకునేది. పనిచేసింది ఏమిటి, మందు కాదు, మాటలు పనిచేసినాయి. మనం ధైర్యం చెప్పడం బాగా చెప్పడం వల్లే పనిచేసినాయి. ఈ మొగుడు చచ్చుగా ఉన్నవాడికి 4 మంచి మాటలు చెప్తే సరిపోతుంది కదా అని ఇక మొగుడిని ఊరు బదులు వెళ్తానంటే ఒప్పుకోకూడదు, కాస్త వాడికి ధైర్యం చెప్పాలని పడుకుని నిద్రపోయింది. తెల్లారు లేచి వాకిట్లో కళ్ళాపి చల్లేసరికి అవతల ఇంట్లో ఉన్న ఒక ముసలాయన ఒక 10-12 ఏళ్ల పిల్లాన్ని చేత్తో పుచ్చుకొచ్చాడు. ఏమే కనకమ్మ, నువ్వు గూని పిశాచానికి మంది ఇచ్చావు కదా, ఆ మందేదో మా పిల్లాడికి వీడికి చచ్చే భయం, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా రమ్మంటాడు అని నీ కష్టం ఉంచుకొని లేని 10 రూపాయలు చేతిలో పెట్టాడు. రోజు కూలికి రూపాయి వచ్చే రోజు అది. 10 రూపాయలంటే అదే ఇంట్లో ఉన్న వస్తువులతో ఏమీ లేదు, అది పెద్ద వస్తువు కూడా కాదు. ఆ 10 రూపాయలు రొంటిని పెట్టుకుని రారా కుర్రాడని వాడి దగ్గర కూర్చోబెట్టుకుని వాడికి ఏవో 4 ముక్కలు చెప్పి ఇంతమంది ఇచ్చింది. సాయంత్రానికి 6-7 వచ్చారు. బాగుంది, ఒట్టి మాటలే కదా. ఇప్పుడు నువ్వు మాటని సరిగ్గా తీసుకోవటం నీకు చేత కావాలి, అంతే.
ఇక ఆ తర్వాత కనకమ్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఆ చలమయ్య పట్నం వెళ్ళి కనకమే కనకమా. అదే ఇప్పుడు గూని పిశాచం వీళ్ళకి చేసిన మేలంటే ఈవిడ మంచి మాట చెప్పగలదు. అంతే. 10 డబ్బులు 10 రూపాయలు దగ్గర చేరేసరికల్లా ఏముంది, ఏదో వ్యాపారం ఇక్కడే చేసుకుంటారు. క్రమంగా చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ప్రధానంగా పిరికితనాలు వాటిని పోగొట్టాలంటే మనకి చాలా ఏం అక్కర్లేదు, మందులు అక్కర్లా వాటికి. మాట సరిగ్గా చెప్పగలిగే వాళ్ళు దొరికితే చాలు. పిరికి పిశాచం కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, పిరికి మందు. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే చే. రమ్మ గారు, జానపద కథలు ఏదైనా ఒకటి చెప్పుకుందామా? మామూలుగా రాజులు, రాణులు, మాయమంత్రాలు, రాక్షసులు, పిశాచాలు, గంధర్వులు, యక్షులు, వాళ్ళు వీళ్ళుగా మారిపోటాలు, అవి కథలు ఉంటాయి బాగా. మన రామారావు గారు నటించిన చిక్కడు దొరకడు, కదలడు వదలడు, రాణి రత్నప్రభ, అలాంటి సినిమాలు భలే బాగుంటాయి. పెద్ద లాజిక్ ఉండదు కథలో, లాజిక్కి బాగా అందవు. సరే, ఇప్పుడు మన లేటెస్ట్ సినిమాలు, లేటెస్ట్ కథలు కూడా లాజిక్లు లేనివే కదా. ఎక్కడి నుంచి ఎక్కడికో ఎలా వెళ్ళిపోతాడు, మన సంగీతం ఇంకో రాష్ట్రంలో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, అలాంటి బోల్డ్ ఉంటాయి లాజిక్లు. ఎవరు అవే పట్టించుకోరు, చూసేస్తాం. కథలు కూడా వినేస్తూ ఉంటాం. కొంచెం అలాగే కొంచెం లాజిక్ ఉన్న ఒక కథ చెప్తాం. తండ్రి కోసం. పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు, కేశవ వర్మ ఆయన పేరు. ఒకే ఒక కొడుకున్నాడు, నిరంజనుడు. ఒకనాడు ఈయన నిరంజనుడు ఒక 10 ఏళ్ళ పిల్లాడిగా ఉండగా అడవికి వెళ్ళాడు వేటాడడం కోసం. సరే, వేట పని అయ్యింది. ఏవో లేళ్ళు దుప్పుల్ని చంపారు, కొన్ని పుల్లుల్ని కూడా వేటాడారు, ఏనుగు దంతాలు అవి దొరికినాయి. వీళ్ళన్నీ మోసుకుని వస్తుంటే ఒక యక్షుణుల సమూహం ఒకటి కనపడింది. గంధర్వకాంతలు, యక్షుణులు అనకూడదు, గంధర్వకాంతలు కనిపించారు. ఆ గంధర్వకాంతల్లో ఒక ఆవిడ పమిట ముళ్ళల్లో చిక్కుకుపోయింది. మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయి ఈవిడ ఒకటి ఇక్కడ ఆగిపోయింది, చీర తీసుకుంటుంది ముళ్ళల్లో. రాజుగారికి ఎదురుపడింది. రాజు చాలా మైమరిచిపోయాడు ఆవిడ చూసి. ఆవిడని బతిమలాడాడు, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, మా అంతఃపురంలో ఉంటే మా అంతఃపురానికే కాంతి, మా అంతఃపురానికి రా, నాతో రా అని వెంబడపడ్డాడు. ఆవిడ చీర చెంగు చేసుకున్నాడు. ఆమె విదిలించుకోబోయింది, ఆయన వదిలిపెట్టలా. నువ్వు బతిమలాడడం మొదలుపెట్టాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు భలే ఎంతో చక్కగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు, నాకు నచ్చావు, అంతఃపురంలో ఉండు, నాతో ఉండు, నా జీవితాన్ని సార్థకం చేయి, మా జన్మ చరితార్థం చేయి, మా ఇల్లు పావనం చేయి. ఇలా బతిమలాడుతుంటే ఆవిడ, ఏంటి నువ్వు, నీకు అర్థమవుతోందా, నేను మీ జాతి దాన్ని కాను, నువ్వు నరుడివి, నేను గంధర్వకాంతని, నన్ను పిలుస్తావేమిటి, చూసి వెళ్ళిపో, పిలవకూడదు, పోనీ నాకు కూడా రావాలనిపిస్తే అది వేరే కథ. నేను నిన్ను చూసి రాదలుచుకోలేదు, ముళ్ళలో చేర్చంగి ఇరుక్కుందని నుంచుంటే ఇట్లా వెంబడి పడతావా, పో అంది. అయినా ఆయన వదిలిపెట్టలే, బతిమలాడడం మొదలెట్టాడు. దాంతో ఆవిడంది, నీ కళ్ళ వల్ల కదా ఇది వచ్చింది, నేను చూడంగానే నేను మైమర్చిపోయానని చెప్పాడు. కళ్ళు నీకు ఈ పిచ్చను కలిగించాయి, నీ కళ్ళ వల్లే నువ్వు ఇలాంటి వ్యామోహంలో పడ్డావు, నీ కళ్ళు పోతాయి, గుడ్డివాడివి అయిపోతావు నువ్వని చెప్పించి ఒక్క విదిలించుకుని రయ్యమని వెళ్ళిపోయింది. రాజుగారి కళ్ళు 2 పోయినాయి. ఏం చేస్తారు, ఆ గుడిగా రాజుగారిని మోసుకుని తెచ్చుకున్నారు. ఎన్ని వైద్యాలు చేసినా ఆ కళ్ళు రాలా. అయితే ఒక మంత్రవేత్త ఒక ఆయన వచ్చి, శాపం వల్ల పోయిన కళ్ళు వరం వల్ల రావాలి, శాపానికి అవసానం ఏదైనా ఉండాలి, ఎవరు శపించారో వాళ్ళే దీన్ని సరిచేయగలరు అని చెప్పి వెళ్ళిపోయాడు. జనం అంటున్నారు, ఆమె ఎవరో గంధర్వకాంత ఎక్కడో కనపడింది, శపించింది, ఈయనకి వెళ్ళికాడు, అనవసరం కావిడి పాపం, అంత అడగకుండా ఉంటే వదిలేసేది. ఇబ్బంది పెట్టాడని ఈ పని చేసింది అనేసరికి గంధర్వకాంతల దగ్గరికి ఎవరు వెళ్తారు. కానీ రాజుగారి అబ్బాయి నిరంజనుడు అప్పటికి 20 ఏళ్ళు వచ్చాయి, 10 ఏళ్ల పాటు ట్రై చేశారు. ఆయన శాపం నాటికి అబ్బాయికి 10 ఏళ్ళు, ఇంకో 10 సంవత్సరాలు గడిస్తే ఏకైక పుత్రుడు. అతను ఏమన్నాడంటే, ఈ రాజ్యం నాది, రేపొద్దున మా తండ్రి తర్వాత నేనే చేస్తాను. మరి మా తండ్రిది తీసుకుంటున్నప్పుడు తండ్రి శాపం గురించి కూడా నేను ఆలోచించాలి కదా, నేను వెళ్తా, నా గంధర్వకాంత ఎక్కడుందో వెతుకుతానని అన్నాడు. అందరూ హాహాకారాలు చేశారు, వద్దు అసలు కుదరదు, గంధర్వులతో ఆట మంచిది కాదు అంటే, కాదు నేను ప్రయత్నం చేస్తా అని బయలుదేరాడు. ఓ గుర్ర వేసుకుని వెళ్ళాడు. ఈ వాళ్ళ రాజ్యానికి ఈశాన్య దిక్కులో గంధర్వులు ఉంటారని ప్రతీతి. ఈ రాజుగారికి కూడా ఈశాన్య వైపున్న అడవిలోనే ఈ గంధర్వకాంత కనపడింది.
ఈశాన్యం వైపుకి వెళ్ళిపోయి ఇక ఆహారం తెచ్చుకున్న ఆహారాలన్నీ అయిపోయినాయి. పళ్ళు గిళ్ళు ఏమీ లేని ఒక పెద్ద చెట్ల తోపులోకి ప్రవేశించాడు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి అబ్బాయికి. పడుకుందామని పడుకున్నాడు. స్పృహ తప్పిపోయాడు ఇంచుమించుగా. నిద్ర కాదు అది, పడిపోయాడు. అయితే ఏమైంది, అతనికి మెలకు వచ్చేసరికల్లా అతని పక్కన ఒక బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్న ఒక రాక్షసి కూర్చుంది. ద్రాక్ష పళ్ళని ఇట్లా చిరిపి ఇతను నోట్లో పోస్తాం. ఆ నోట్లోకి ఆ రసం వెళ్ళేసరికల్లా షుగర్ తగలంగానే ఓపిక వచ్చి కళ్ళు తెరిపిల్లు పడ్డాయి. అక్కడి నుంచి అన్నీ పట్టుకొచ్చి తినిపించింది. వీటికి ఓపిక లేదు, అది ఎవరో భయపడేంత ఓపిక లేదు అతనికి. భయపడడానికి కూడా కొంచెం సత్తా కావాలి, అదే సత్తు లేదు. పళ్ళన్నీ తినిపించింది, దానిమ్మ గింజలు ఒలిచిపెట్టింది, మామిడి పళ్ళు తీసి పెట్టింది. పళ్ళన్నీ తిన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను ఒక రాక్షసిని, నువ్వెవరు ఏమిటి అని అడిగింది. నేను నా పేరు నిరంజనుడు, ఫలానా రాజుగారి అబ్బాయిని. మా తండ్రికి శాపం తగిలింది, దాన్ని నివారింపజేయడానికి వెళ్ళాను. నీకు గంధర్వులు ఉండే వనం తెలుసా అంటే, గంధర్వులను కలుసుకోవాలంటే గంధర్వ లోకానికి వెళ్ళాలంటే నువ్వు ఆకాశంలోకి వెళ్ళాలి, నేల మీద నడిస్తే ఎలా కుదురుతుంది అంది రాక్షసు. అలా కాదు, నీకేదో శక్తులు ఉన్నట్టే ఇక్కడ ఒక్క పండు లేని ఇక్కడ ఇన్ని పళ్ళు పట్టుకొచ్చి తినిపించావు, నాకు సహాయం చెయ్యి అన్నాడు. చెయ్యంటే సరే ఆలోచించి రాక్షసు ఏమందంటే, నేను గంధర్వ లోకంలోకి నాలాంటి వాళ్ళకి ప్రవేశం ఉండదు, తీసుకెళ్ళి బయట దిగబడిస్తా, మరి ఆడిన వాటి తప్పకుండా నేను కోరిన కోరిక తీరుస్తావా అంది. నువ్వు ఏమడిగినా తీరుస్తా, గంధర్వ లోకంలో వదిలిపెట్టున్నాను అన్నాడు. సరేనని ఈ రాక్షసు ఏం చేసింది, ఇతన్ని ఎత్తుకుని తీసుకుపోయి గంధర్వలోకపు వాకిట్లో వదిలిపెట్టింది. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, మానవులకు ప్రవేశం ఉంది, రాక్షసులకు ప్రవేశం లేదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పోయిరా అనేసరికల్లా సరే ఏం చేశాడు, లోపలికి నడుచుకుంటూ పోయాడు. ఎంత బాగున్నాడో కుర్రాడు. ఈ కథల్లో రాకుమారులంతా భలే బాగుంటారు ఏమిటో. ఎంతో బాగున్నాడు. గంధర్వ కాంతలు ఎందరో కనపడారు. ఎవరితో వీడిని పిలిపించుకుంది అని చెప్పుకుంటున్నారు. సరే ఒకళ్ళిద్దరు సాహసించి, ఎవరబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు మీది, ఎవరి కోసం వచ్చావు అని అలా పలకరించారు. పలకరిస్తే ఒకళ్ళు సరస్సల్లాపలాడతారు, ఫ్లాటీగా బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళు వీళ్ళు, అబ్బో భలే బాగున్నావు, ఏది ఇట్రా ఒకసారి, ఆ చెయ్యొద్దు అది ఎత్తు, కత్తుందని నీ దగ్గర, ఇలాంటివేవో కబుర్లు చెప్పారు. మాట్లాడిస్తే సరే ఒకళ్ళిద్దరు అన్నారు, ఇటు ఎంతసేపు కవ్విస్తే ఎట్లా, పాపం మానవుడు, వీడికి ఆహారం చూద్దామని తీసుకుపోయి ఏదో తిండి పెట్టారు. తిండి పెడితే అడిగారు, ఎందుకు వచ్చావు ఏమిటంటే, మా తండ్రికి ఇట్లా కళ్ళు పోయినాయి, ఒక గంధర్వకాంత మా నాన్నని చెప్పించింది, మరి ఆయన కళ్ళు మళ్ళీ వచ్చే మార్గం కోసం వచ్చాను అని చెప్పాడు. అప్పుడు వీళ్ళంతా ఆలోచించుకున్నారు, ఎవరు మనలో ఎవరైనా మానవుడిని శపించింది ఎవరు చూసి, అప్పుడు గంధర్వ రాజకుమార్తె పుష్పోత్తమ ఆవిడ పేరు, ఆవిడే ఆ చీర ముళ్ళల్లో చిక్కుకున్నది ఆవిడకి. ఆ కబురు ఈ కబురు చేసి పుష్పోత్తమని పిలిపించారు. ఆ పుష్పోత్తమ వచ్చేసరికల్లా అప్పుడు ఈ కుర్రాడు అడిగాడు, మా నాన్నని మీరు తెప్పించారు కదా, ఆ శాపం పోగొట్టే అవసానం ఏదైనా చెప్పండి, కళ్ళు లేక మా నాన్న చాలా బాధపడుతున్నాడు మరి అని అడిగేసరికల్లా ఆవిడ ఏమందంటే, నా వెంటపడ్డాడు, లేకపోతే నేను చెప్పించేదాన్ని కాదు, రా 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 అన్నాడు, ఆ కళ్ళ వల్లే అతను ఆ వ్యామోహంలో ఇరుక్కున్నాడని నేను కళ్ళు పోవాలని చెప్పించాను, సరే ఓ పని చేస్తా, నేను ఇప్పుడు వచ్చి శాపం నివారించలేను అని తల్లోంచి ఒక పువ్వు తీసిచ్చి, ఈ పువ్వు పట్టుకెళ్ళి, ఈ పువ్వు కళ్ళకి తగిలిస్తే అతనికి చూపు వస్తుంది, కాకపోతే ఒకటే నియమం, ఈ పువ్వు తీసుకెళ్ళి కంటికి తగిలించేవాడు ఆడి తప్పకూడదు, వాడు అబద్ధం ఆడాడా లేదా ఆడిన మాట తప్పాడా కనబోతుంది మళ్ళీ, ఆడి తప్పని వాడై ఉండాలి ఆయన, అలాంటి వాడైతేనే ఈ పువ్వు పనిచేస్తుంది. సరేనని పువ్వు పుచ్చుకున్నాడు. బయటకు వచ్చేసరికి రాక్షసి సిద్ధంగా, సరే రాక్షసి నువ్వు ఎంతో మంచి పని చేసావు, నీ వల్ల నాకు మా నాన్నకు సహాయం లభించింది, ఇప్పుడు చెప్పు నీకేం కావాలో చెప్పు, ముందు నన్ను మా ఇంటి దగ్గర దింపన్నాడు. ఊరు దాకా తీసుకెళ్ళాక వెళ్ళొస్తాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. నన్ను పెళ్ళాడు నువ్వు అని అడిగింది. అది 10 అడుగుల ఎత్తుండి, వాన పట్టుండి, భీకరంగా గుడ్లు బయటకు వస్తున్న లాంటి కళ్ళు, కోరలు, చిర్ర జుట్టు, ఇనపగదల లాంటి జబ్బలు కాళ్ళు కలిగినటువంటి బ్రహ్మరాక్షసి నన్ను పెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాను. ఏం చేస్తాడు? సరేనన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, ముందు మా నాన్న సంగతి చూసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పిశాచి లేదా రాకాసి సరే రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర కూర్చున్నాడు.
అక్కడి నుంచి తండ్రికి కళ్ళకి ఆ పువ్వు తగిలిచ్చాడు. కళ్ళు వచ్చేసినాయి. అందరూ ఆశ్చర్యపోయారు. సరే అబ్బాయి అన్నాడు, నాన్న మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళే పని ఉంది నాకు, నేను వెళ్ళొస్తాను అంటే ఏం చేయటానికి అనేసరికి అలా అబ్బాయి ఏం చెప్పాడంటే, ఒక రాకాసి చాలా సహాయం చేసింది, మరి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను, పెళ్లి చేసుకోవాలంటే తండ్రి అన్నాడు, ఏముంది దాన్ని అక్కడెక్కడో వదిలేసావు, రాకాసిని పిశాచిని నువ్వు పెళ్లి చేసుకోక్కర్లేదు, మానేయమన్నాడు. నాన్న మానేశాను అనుకో, ఆ అమ్మాయికి మాట ఇచ్చా, ఆ పిశాచికి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆడి తప్పితే నీ కళ్ళు పోతాయి నాన్న అంటే, నాకు కళ్ళు పోయినా పర్వాలా, పిశాచిని పెళ్లి చేసుకోవద్దు నువ్వని తండ్రి బతిమలాడాడు. నీ కళ్ళున్నా లేకపోయినా నేను ఆడి తప్పను అన్నాడు కుర్రాడు. ఆడి తప్పకూడదు, మాట్లాడాను, చెప్పాను, సత్యవాక్కులు వాటిని పాటించాలి అని చెప్పి అవి వెళ్ళిపోయాడు. నగరంచే బయట ఆ పిశాచి తోటలో కూర్చున్నాడు. తను రమ్మన్నాడు, పెళ్లి చేసుకుంటాను పదా అని చేయిపుచ్చుకున్నాడు. చెయ్యి పుచ్చుకునేసరికి ఆ అమ్మాయి, ఆ రాక్షసి ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇది ఎలా జరిగింది అన్నాడు. ఎలా జరిగింది అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మా ఇంటికి ఒక మహర్షి వచ్చాడు, నేను ఫలానా ఇక్కడికి చాలా దూరంగా ఉన్నటువంటి ఒక గుప్తుల రాజధానికి చెందిన రాజకుమార్తెని, మా ఇంటికి ఒక ఋషి ఒక ఆయన కొద్ది రోజులు ఉండటానికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఆయనకి నేను ఇలాగ వికృతాకారంతో ఆయన భయపెట్టడానికి ప్రయత్నం చేశాను, రంగులు పూసుకుని రాక్షసులాగా. దాంతో ఆయన, నువ్వు ఏ రూపంతో నన్ను భయపెట్టాలని చూసావో అలాంటి పిశాచి రూపం నీకు వచ్చేస్తుందంటే ఈ రూపం వచ్చింది. మా నాన్న అందరూ బతిమలాడారు. ఎలా శాపావసానం అంటే, ఎవరైతే ఈ వికృతాకారంలో పిల్లని పెళ్లి చేసుకుంటానంటాడో, వికృతాకారం చూసినా సరే అప్పుడు శాప విమోచనం అని చెప్పాడు. ఎంతో కాలం అక్కడ ఉన్నాను నేను ఆ అడవిలో. ఎప్పటిదో ఈ కథ, మా రాజ్యం గీజ్యం అంతా పోయి ఉంటుంది, వాళ్ళు ఏమైపోయారో కూడా నాకు తెలియదు. నేను చాలా కాలంగా ఉన్నా, ఎవ్వడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. నీకు సహాయం చేశాక నువ్వు ఆడి తప్పవన్న నమ్మకంతో నిన్ను అడిగానని చెప్పి, దాంతో ఇతను అమ్మాయిని చక్కగా చేతులు పుచ్చుకుని ఇంటికి తీసుకుపోయి, ఇదే నేను ప్రేమించిన ప్రేయసి పిశాచి అని చెప్పి అందరికీ ఆ అమ్మాయిని హాయిగా పెళ్లి చేసుకున్నాడు. తండ్రికి కళ్ళు వచ్చాయి, ఇతనికి భార్య కూడా వచ్చింది. తర్వాత నిరంజనుడే ఆ రాజ్యానికి రాజై ఎంతో కాలం పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.